మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రామసముద్రం మండలంలో హిందూ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. అంతేకాకుండా ఈ కాషాయం జెండా అయితే రామసముద్రంలో రెపరెపలాడింది. హిందూ బంధువులంతా దాదాపు 15 పంచాయతీల నుంచి పక్క జిల్లాల్లో ఉన్నటువంటి హిందువులంతా పాల్గొని ఈ యొక్క హిందూ సమ్మేళనంలో దిగోపేట పెట్రోల్ బంక్ నుండి రామసముద్రంలోని ఎగో పెట్రోల్ బంక్ లో ఎదురుగా ఉన్నటువంటి హిందూ సమ్మేళన సభకి భారీ సంఖ్యలో విచ్చేశారు. ఇందులో ఎంతో మంది కళాకారులు, చిన్నారులు ఎంతో మంది పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి అవతారంతో వివిధ వేషధారణలతో తెలుగుతనం ఉట్టిపడేలా, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఆ గోవింద నామస్మరణతో జై శ్రీరామ్ అనే నినాదాలతో రామసముద్రం మండలం మొత్తం మారుమోగింది. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి మనకి పీఠాధిపతులైనటువంటి ఈ యొక్క మాతాంగి నందగిరి స్వామీజీ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన యొక్క మత బోధనను అయితే ఇక్కడ చేయడం అయితే కూడా జరిగింది. వివిధ హిందువులో ఉన్నటువంటి ఐక్యతను ప్రతి ఒక్కరూ కాపాడాలనేసి పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క ట్రాఫిక్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ట్రాఫిక్ ని ఎక్కడికెక్కడ కట్టడి చేసి కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐ గారు కూడా తన పోలీసు బృందంతో ట్రాఫిక్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ యొక్క సభ సజావుగా జరిగేందుకు పూర్తిగా సహకరించి వారి యొక్క మద్దతును అయితే తెలుపుకోవడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళలు అలాగే వివిధ వ్యాపారవేత్తలు ప్రతి పంచాయతీలో ఉన్నటువంటి భారీ సంఖ్యలో తరలి రావడం జరిగింది. మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రతి మండలంలో జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళనాలు ఈరోజు రామసముద్రం మండలంలో ఈ కార్యక్రమము జరగడం చాలా విశేషంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సంఘం ఆధ్వర్యంలో రామసముద్రం మండలంలో విశేషంగా జరుపుతున్నారు. ఈ హిందూ సమ్మేళనానికి మొత్తం మండలం నుంచి దాదాపుగా 4,000 మంది నుంచి 5,000 మంది హాజరవడము, ఇప్పుడు ర్యాలీ, ఆ తర్వాత సమ్మేళనం ఒక సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇది దేశ సమైక్యత కోసం పోరాడుతున్నటువంటి ఒక సమ్మేళనం. అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్. రోజు హిందూ సమ్మేళనం సందర్భంగా రామసముద్రం హెచ్సి పెట్రోల్ బంక్ ముందర చాలా గొప్పగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుల మత భేద అనుకూలంగా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు హిందూ సమ్మేళనాన్ని ఘనంగా గొప్పగా చేశారు. ఈ కార్యక్రమంలో ఈ రోజు అంగళ్ళన్నీ బంద్ చేసి స్వచ్ఛందంగా ఈ రోజు ఆదివారం రోజు గ్రంథ కార్యక్రమం కూడా నిలిపేసి ఈ కార్యక్రమం చాలా శాంతియుతంగా, చాలా గొప్పగా, చాలా పరిపూర్ణంగా చేశారు. కావున పేరు పేరున వారందరికీ తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో హిందూ యొక్క సమ్మేళనం అంటే హిందువులందరూ ఏకమై మన హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, హిందువుల యొక్క విజయాన్ని, పెద్దలు ఏ విధంగా నడుచుకున్నారు, మన పిల్లలు ఏ విధంగా నడుచుకోవాలి, భగవద్గీత యొక్క గొప్పతనం ఏమిటి, భగవంతుని యొక్క లీలా వినోదం ఏ విధంగా ఉంటుందని పెద్దలు స్టేజ్ మీద బోధిస్తున్నారు. కావున ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారం చేస్తున్నాం. ఈ రోజు మా రామసముద్రము మదనపల్లి జిల్లా అయినటువంటి రామసముద్రం గ్రామంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి హిందూ సమ్మేళనం యొక్క సెలబ్రేషన్స్ ఈ రోజు మేము మా ఊర్లో జరుపుకుంటున్నాము. 50 మంది హిందువులందరూ కలిసి ఒక చోట సమావేశమై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. దీనికి తిరుపతి నుంచి స్వామీజీ వారు వచ్చినారు, ఇస్కాన్ లో నుండి స్వామీజీ వారు వచ్చారు. వారి యొక్క ఉపన్యాసాలతో ప్రజలందరికీ కూడా మేల్కొల్పు అనేది కల్పించినారు. హిందువులకి ఉండాల్సిన ధర్మము, వాళ్ళు పాటించాల్సినటువంటి పద్ధతుల గురించి, పిల్లలకి నేర్పించాల్సినటువంటి పద్ధతుల గురించి కూడా చెప్పడం జరిగింది. మధ్యలో పిల్లలచే నాట్య పోటీలు జరిగాయి. మహిళా మాతలచే భగవద్గీత. నమస్కారం. రామచంద్ర మండలంలో హిందూ సంగీత ఇక్కడ చాలా చక్కగా జరిగింది. ఇక్కడ మా కళాకారుల తరపున నేను ఒక 2 మాటలు మాట్లాడాల్సి వచ్చింది. అయినను కళాకారుల్ని గౌరవించాలి, కళాకారుల్ని అభిమానించాలి.
శివాజీ వేషం వేసుకొని వచ్చి ఒక 2 మాటలు చెప్తున్నాను. తప్పుంటే క్షమించండి. ఓరి పిరికి బందల్లారా, గెలుపంటే ఎవడికి రా భయము, అది మా భరతమాత నుదిటిన సింధూరం, శివాజీ ఖడ్గానికి శత్రువుల రక్త సింధూరం. ఖబర్దార్ దేశద్రోహులారా, ఖబర్దార్. రోజు రామసముద్రంలో ఘనంగా నిర్వహించినటువంటి ఈ హిందూ సమ్మేళనం గురించి దీని ఉద్దేశం ఏమంటే సమాజ శ్రేయస్సు కోసం హిందువులు ఏకం చేయడం ఈ సనాతన ధర్మం యొక్క ఉద్దేశం. అయితే ఈ హిందువులు ఏకం చేయడంలో భాగ్యంలో వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు, ధర్మ ప్రచారకర్తలు, తర్వాత ఈ ఐక్యత శ్రేయస్సు కోసం ఈ ప్రచారం ఇక్కడ ఈరోజు అనేక మంది 6 పంచాయతీల నుంచి గ్రామంలో నుంచి ఈ రోజు ఈ గ్రామంలో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేస్తున్నందుకు రామచంద్రం తరపున, గ్రామ ప్రజల తరపున చాలా సంతోషకరమైనటువంటి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రోజు ఈ సమాజ శ్రేయస్సు కోసం ఈ ఐక్యత భావాన్ని చాటినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు రామసముద్రం మండలంలో హిందూ సమ్మేళనం జరుగుతా ఉంది. 19 పంచాయతీల నుండి రామసముద్రానికి ఇచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ హిందూ సమ్మేళనం తిరుపతి నుండి కానీ బయట నుండి ప్రతి ఒక్కరు పెద్దలు వచ్చి రామసముద్రం మండలంలో హిందూ సమ్మేళనం జరుపుకుంటున్నారు. లోపల కులము, గడప బయట హిందువులము అనే నినాదంతో రామసముద్రం మండలంలో ఈ రోజు హిందూ సమ్మేళనం జరుగుతా ఉంది. ఇక్కడ వచ్చిన 19 గ్రామ పంచాయతీల నుండి వచ్చేసిన ప్రజానీకానికి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ సభకు విచ్చేసి ప్రతి ఒక్కరూ హిందూ సమ్మేళనం జరుపుకుంటుంటే ఈరోజు ప్రజలందరికీ చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రామసముద్ర మండల ప్రజలు కూడా ప్రతి పంచాయతీ ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ హిందూ సమ్మేళనం ఈ రోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుచేస్తున్నాం.